ఈ జిల్లా రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో అందులో చాలా మంది 2004లో ఒకసారి మన ఎన్నికల్లో ఈ వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గం గెలిచినాం. మంత్రివర్గంలో కూడా స్థానం పొందింది. తర్వాత తదనంతరం సంవత్సరంలో పడితే రాజీనామా చేయడం, తర్వాత రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మాటనే మీరు గెలిచినట్టు చెప్తే మన కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికల్లో ప్రజలందరూ ఈ ఉద్యమాన్ని ఈరోజు ఒక సర్పంచ్ రాజీనామా చేయడం చేయరు. కానీ కేసీఆర్ గారు అనేక సందర్భాలు కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా రాజీనామా చేయడం, తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఒక ప్రజల్లో చర్చ పెట్టడం, జాతీయ స్థాయిలో చర్చ పెట్టడమే తీసుకొని ముందుకు పోయింది. ఆ సందర్భంలో 2009లో టీడీపీతో పొత్తు పెట్టిన తర్వాత కూడా ఆ రోజు పొత్తు ద్రోహం చేసినటువంటి టీడీపీ మనం కేవలం 10 స్థానాలు రాలేదని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసి తింటాం, మీకు వచ్చి తింటా అని చెప్పేసి తెలంగాణ ప్రజల బాధ్యత లేదని చాలా చురుకగా చేసినటువంటి సందర్భాలు చూస్తాం. అట్లాంటి సందర్భం నుండి ఆ రోజు హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని హైదరాబాద్ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎవరున్నా కానీ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అని చెప్పేసి ఫ్రీ జోన్ అని ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా సిద్దిపేట ఒక సభ పెట్టి ఆ సభలో కేసీఆర్ గారు ప్రకటించింది ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ ఉద్యోగాలన్నీ కూడా డిపార్ట్మెంట్ హెడ్స్ అన్ని కూడా హైదరాబాద్ ఉంటాయి. తెలంగాణ నిరుద్యోగ పార్టీలో 2004 నుండి ఇప్పటివరకు పార్టీ జెండా తిరిగినటువంటి వ్యక్తి దత్తు గారు అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరుడు గట్టిక ఆనంద్ గారికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు గోపాల్ గారికి, వారికి మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గారికి, శేఖర్